11వ రోజు స్త్రీ వెలుగులో టార్కోమ్ సరైడారియన్ గారు నిన్నటి కంటిన్యూషన్లో ఏం చెప్పారో చూద్దామంటారా? మన ఆసక్తులు, లాభాల కోసం మనిషి ఎంతో నిర్లక్ష్యంగా శబ్దాలను ఉత్పత్తి చేస్తాడు. ప్రపంచంలో నేరాలు పెరగటానికి వినగలిగిన వినలేని శబ్దాలే కారణం. ఇక్కడ శబ్దాలు అన్నారు కాబట్టి అండి, అసలు ఇప్పుడు క్రాకర్స్ కాలుస్తున్నారు. చచ్చినాడికి క్రాకర్సే, పెళ్లికి క్రాకర్సే, ఎవడన్నా గెలిచినా క్రాకర్సే. ఒక టైం లేదు, పాడు లేదు, అర్ధరాత్రి పూట కూడా క్రాకర్సే. ఈ క్రాకర్స్ అనేవి నిజంగా ఇటు పశు పక్షులు, కొన్ని యానిమల్స్ కూడా భయపడిపోతూ ఉంటాయి ఆ శబ్దాలకి. అవి చాలా భయకంపితమై చాలాసేపు ఎక్కడో దాక్కుని కూడా భయంతో అవి వణికిపోతూ ఉంటాయి. ఏయో ఆ సునకానందం ఏంటో గానండి, ఆ శబ్ద కాలుష్యానికి నిజంగా ఒక అర్ధరాత్రి, ఇప్పుడు మాకు చీరాల్లో అయితే అర్ధరాత్రి అపరాత్రి అని లేదు, ఎప్పుడు పడితే అప్పుడు అవి విపరీతం. ఆ శబ్దాలు వినలేక ఒక్కొక్కసారి చాలా భయంకరంగా అనిపిస్తూ ఉంటుంది. అలానే మన ఇంటి పక్కన బాబా మందిరం అని పెట్టారు, అక్కడ భజన చేస్తారు. అది దానికి మైక్, ఆ మైక్లో భజన వింటే నిజంగా హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళు టపా కట్టేస్తారు కూడానండి. అట్లా ఉంటుంది. ఎదరు గుళ్ళో మైక్ పొద్దున్నే పెడతాడు, అది కూడా అంతే. ఈ శబ్ద కాలుష్యం అనేది కూడా చెప్పాలంటే నేరమేనండి. ఏంటి అని అడిగినా వినిపించుకునే నాదుడు ఉండడు, అడిగేవాడు కూడా ఉండడు. భయం, దేవుడిది మైకు అంటే ఏమొస్తుందో అని. కానీ మాస్టర్స్ అంత భయంకరమైన సౌండ్లు పెట్టడం వల్ల ఇలా ప్రెగ్నెంట్ లేడీస్ బాధపడతారు. ఈవెన్ క్రాకర్స్ అవ్వచ్చు, ఈ మైక్లు అవ్వచ్చు, ఇంకా కొంతమంది మాట్లాడటమే మైక్లో మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ శబ్ద కాలుష్యాలేనండి. ఇవన్నీ లోపలున్న బేబీకి కూడా, మనకే ఇలా ఉంటే లోపలున్న బేబీకి ఇంకెంత భయంకరంగా అనిపిస్తుంది. ఏదైనానో చిన్నగా పెట్టినప్పుడే, ఈవెన్ టీవీలైనా ఏవైనా సరే, సెల్ ఫోన్లో ఒక్కొక్కళ్ళు ఇక్కడ మాట్లాడితే కరెక్ట్గా వాళ్ళు వేరే దేశంలో ఉన్నారనుకోండి, వాళ్ళ పక్క నుండి మాట్లాడినట్ట అట్లా వినిపించేంతగా కూడా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ శబ్ద కాలుష్యాలే. చెప్పాలంటే ఇవన్నీ కరెక్ట్ కాదు, నేరాల కింద కూడా వెళ్తాయి, కంప్లైంట్స్ కూడా ఇవ్వచ్చు. కానీ ఇచ్చే సాహసం ఎవరు చేయరు, ఇచ్చిన పట్టించుకునేవాడు ఉండడు. ఎవరి మీద ఇచ్చామో వాళ్ళు అస్సలు పట్టించుకోరు. రేపు మరింత సౌండ్లో పెట్టి ఇంకా మరింత హింసిస్తారు తప్పించి, ఏదైనా తక్కువ సౌండ్లో వింటే అది ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఈవెన్ మెడిటేషన్ క్లాసెస్కి వెళ్తాము, అది ఒక పత్రి గారికి మాత్రమే చెల్లుతుందండి. ఆ మ్యూజిక్, ఆ మెడిటేషన్ అదంతా ఆయనకి మాత్రమే. ఎక్కడికని వెళ్ళినప్పుడు మన చెవుల్లో రక్తం కారుతుందా అన్నట్టు పెడతారు మ్యూజిక్. సో ఇవన్నీ కరెక్ట్ కాదు మాస్టర్స్. చాలా స్లోగా అసలు మన చెవు వెతుక్కోవాలి ఆ సౌండ్ కోసం, ఆ సంగీతం కోసం. అప్పుడు అది హృదయానికి చేరుతుంది. ఇక మిగతా అన్ని శరీర భాగాలు కూడా భయంతో కంపించిపోతాయేమో అనిపిస్తూ ఉంటుందండి. ఐఎమ్ రైట్ మాస్టర్స్? పిండం సహజ ప్రశాంతతతో ఆరోగ్యంగా పెరగాలంటే శబ్దం నుండి గర్భవతిని రక్షించాలి. ఆధునిక స్త్రీలు కనీసం కొంతవరకైనా తమని తాము రక్షించుకోవాలి. అది ఆమెకు, బిడ్డకు ఎంతో శ్రేయస్కరం. శబ్దాల బారిన పడకుండా ఉంటే ధైర్యం, నిర్భీతి, మానవత్వం, స్వేచ్ఛ, వ్యక్తీకరణ, ఉల్లాసం, మేధస్సులు బిడ్డల ఆత్మల్లో వృద్ధి చెందుతుంది. మీరు గమనించే ఉంటారు, నా ఫస్ట్ బుక్స్ ఆడియోస్ చాలా జాగ్రత్తగా సౌండ్ లేకుండా ఉండటానికి అర్ధరాత్రి వరకు కూడా ఉండి ఆడియో చేసేదాన్నండి. అలానే తెల్లారుజామున లేసి చేసేదాన్ని, చాలా శ్రమ పడేదాన్ని. ఇప్పుడు అర్ధరాత్రి వరకు ఉన్న శబ్దాలే, తెల్లారుజామున లేచినా శబ్దాలే. ఇక ఈ శబ్దాలకి కూడా అలవాటు పడిపోయినట్టున్నారు. ఆడియోస్ ఫస్ట్లో ఒకళ్ళిద్దరు అనేవాళ్ళు శబ్దం వస్తుందండి అని. వాటి గురించి తలుపులన్నీ వేసేసి చెమటలు కూడా కారిపోయేవన్నీ. అయినా అంత శ్రమపడి చేశాను కూడాను. ఇప్పుడు తలుపులు వేసినా తీసినా అసలు 24 hours ఏ టైంలో అయినా
శబ్దాలే. మన ఇంటి నుండి టర్నింగ్ పాయింట్కి చాలా దూరం ఉంటుంది, అయినా హారన్ మోగిస్తారు. ఎందుకు మోగిస్తారో వాళ్ళకే తెలియదు. సో అండి, చెప్పాలి అంటే కెమికల్స్ ఫుడ్ ఎట్లయితే మనిషి అలవాటు చేసేసుకోవాలో, ఒకప్పటికి మనిషి బాడీ కూడా కెమికల్ ఫుడ్ లాగా అయిపోతుందేమో, అలానే ఈ శబ్దాలు కూడా అలవాటు చేసుకోవాలేమోనండి. అట్లానే ఉంది చూస్తుంటే. గర్భం దాల్చిన స్త్రీకి క్రమశిక్షణ తప్పనిసరి. ఆమె గర్భం ధరించిన నాటి నుండి 3 సంవత్సరాల పాటు భర్తతో బంధం ఉండకూడదు. ఈ ప్రక్రియ పిండాన్ని పాడు చేసి ఆమెకు బిడ్డకు అవసరమైన శక్తిని పీల్చుకుంటుంది. వినటానికి ఇది అసంబద్ధంగా అనిపించవచ్చు, కానీ గొప్ప జ్ఞానం కలిగిన ఉపదేశకులు గర్భం ధరించిన తర్వాత 3 సంవత్సరాల వరకు నిషేధిస్తారు. పురుషుడికి తనని తాను అదుపు చేసుకోవటం, ఓర్పు, భార్య పట్ల ప్రేమ, క్రమశిక్షణ, జన్మించబోయే బిడ్డ పట్ల అనురాగం అన్నీ పరీక్షించుకునే సమయం ఇది. ఇటువంటి విరామంలో దంపతుల మధ్య నిజమైన ప్రేమ ప్రగాఢమై 3 ఏళ్ల తర్వాత వాళ్ళు కొత్తగా పెళ్లి జరిగినప్పుడు ఉన్నంత ఆనందాన్ని, ఉత్తేజితాన్ని అనుభవిస్తారు. అంతేకాదు, ఇది పురుషుడు తిరిగి శక్తిని పుంజుకునే సమయము. ఆధునిక వైద్యులు పొందుపరితనం గురించి సలహా ఇవ్వరు, కానీ పంచేంద్రియాలతో పాటు మెదడు, స్వరం, ఇచ్ఛాశక్తి, ఆసక్తి అన్నీ పొదుపుతో సంబంధం కలిగి ఉన్నాయని పూర్వీకులు నమ్మేవారు. కనుక ఉపవాసం పిండానికి శక్తిని పెంచుతుంది. బిడ్డ జన్మించిన తర్వాత తల్లి 2-3 ఏళ్ల పాటు బిడ్డకు నిర్మలం, ప్రశాంతత, పవిత్రలతో కూడిన పాలిస్తుంది. పాలు తల్లి ఉద్వేగాలు, కోరికలన్నిటినీ బిడ్డకు చేరవేస్తాయి. తల్లి తన మనసును ప్రశాంతంగా, సృజనాత్మకతతో ఉంచుకుంటే బిడ్డ తన నిమ్న ప్రకృతి మీద ఆధిపత్యం కలిగి ఉన్నతత్వం పైన, సృజనాత్మక, నిర్మాణాత్మక పైన దృష్టి సారించటం సంభవిస్తుంది. ప్రసవ సమయంలో భర్తకు బిడ్డ భూమి మీదకు రావటం చూడవచ్చు. ఆ సమయంలో భర్త దగ్గర ఉంటే కొంతమంది ధైర్యాన్ని, కష్టాన్ని సహించడాన్ని, ఆనందాన్ని అనుభూతి చెందుతారు. అది ఆ స్త్రీల మనసుల్లో కృతజ్ఞత మూలంగా మిగిలిపోతుంది. చెప్పాలంటే మాస్టర్స్, అంటే ఆ డెలివరీ రూమ్లోకి ఏం కాదు, నా హస్బెండ్ కూడా రేపు నాకు డెలివరీ పలానా టైం అని డాక్టర్ ఎవరో కాదు, మాకు చాలా దగ్గర రిలేటివ్. సో ఇచ్చినప్పుడు ఆయన అట్లానే నాకు దగ్గరగా ఉన్నారు. నిజంగానే ధైర్యంగా అనిపించింది. అక్కడ అమ్మ ఉన్నారు, అక్క ఉన్నారు, ఎంత ఉన్నా కూడా ఎందుకో నా హస్బెండ్ నా దగ్గర ఉన్నప్పుడు ఒక తెలియని ధైర్యంగా అట్లానే అనిపించిందండి. చెప్పాలంటే నిజంగానే ఆ స్త్రీల మనసులో కృతజ్ఞత మూలం మిగిలిపోతుంది అనటం కూడా నాకు అలానే అనిపించింది. ఇది కరెక్టే మాస్టర్స్. ఎవరు ఎంత ఉన్నా వివాహమైనాక ఒక స్త్రీ భర్తకే ఎక్కువ స్థానం ఇస్తుంది కదండి. సో కాబోయే తల్లులు పరిసరాలు నిరాడంబరం, సామాన్యంగా ఉంటేనే మనోహరంగా ఉండాలి. ఆమె గది నిండా రంగురంగుల తెరలు, పూసలు, చిత్రాలు, పుష్పగుచ్చాలు అమర్చి ఉండాలి. బిడ్డ నిరాడంబర సౌందర్య వలయంలో ఉండాలి. వెకిలితనాన్ని, అసహ్యాన్ని కలిగించే చిత్రాలు గర్భవతి పరిసరాల్లో ఉండకూడదు. అవి ఉన్నత తలాల నుండి అందుకునే మౌన సందేశాలను వక్రీకరించి దివ్య సృష్టికి ఆటంకం కలిగిస్తాయి. గర్భవతులు జంతువులకు దూరంగా ఉండాలి. వాటికి ఉండే నిమ్న అయస్కాంతత వారిలో పీడకలలు వచ్చేట్లు చేస్తుంది. గర్భం ధరించిన స్త్రీ కెమెరా వంటిది. ఆమె చూసిన ప్రతి దాన్ని బిడ్డ ఎదిరి శరీరంపై ముద్రిస్తుంది. కొందరు పిల్లలకు పిల్లి కళ్ళు లేదా కుక్క కళ్ళు ఉండటానికి కారణం ఇదే. మనము పొడవ కాళ్ళు, బండముక్కు, వెడల్పైన నోరు ఉండే చిత్రాలను సరదాగా కొంటూ ఉంటాం, కానీ అవి మానవుని ఆరాను చాలా కలత పెడతాయి. అటువంటి బొమ్మను ఒక క్షణం చూసిన మనోతలంలో పరిణామ ఆకాంక్షలో ఆటంకాలు సృష్టించటమే కాక ధార్మిక, ఆధ్యాత్మిక విలువలపై తిరోగమన ప్రభావం చూపుతాయి. ఆ చిత్రాలు పిండంపై ప్రభావం చూపుతాయి. ఇప్పటి కాలంలో కాబోయే తల్లులు టీవీ ముందు కూర్చొని నేరాలు, అసహ్య సంభాషణలు, ద్వేషం, పగ, ప్రతీకారం, నానా రకాల వికారాలు ఉన్న దృశ్యాలు చూడటం అలవాటైపోయింది.
అది పిండంపై వివిధ స్థాయిల్లో ప్రభావం చూపి పిల్లలు హింస, నేర ప్రవృత్తులతోనూ వినాశకర, హానికర ధోరణులతోనూ పుడుతున్నారు. గొప్ప సాహిత్యం, సంగీతం, సౌందర్యాల పట్ల చాలా కాలం నుంచి మన సమాజంలో చిన్న చూపు ఉంది. కానీ వాటికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆనందోత్సాహాలను, ఆరాధనను, ఉన్నత ఆత్మను సృష్టించాలంటే వీటన్నిటి ఆవశ్యకత ఉంది. ఆనందోత్సాహాలు, ఆరాధనలు ఆరాపై పరుసువేదిలా ప్రభావం చూపుతాయి. అవి బిడ్డ శరీరాన్ని శక్తివంతంగా మార్పు చెందించి స్వస్థత చేకూర్చటమే కాక అతని ఉద్వేగాలను స్వచ్ఛపరిచి చైతన్యాన్ని విస్తరింపచేస్తాయి. దానివలన జీవితం ఒక నూతన కోణం నుంచి దర్శింపబడుతుంది. కనుక గర్భవతులు పిండంలో ఆకాంక్షను రేకెత్తించే విధంగా ఆనందోత్సాహాల శక్తిని గ్రహించాలి. ప్రార్థనలు, ధ్యానాలు దినచర్యగా ఉండాలి. ధ్యానం అనేది ఆలోచన, విశ్లేషణ, కూర్పు, దార్శనికత రూపొందించటం, ఏకాగ్రత అన్నిటి సమ్మేళనం. ఉన్నత విలువలతో సంబంధం ఏర్పరచుకొని మంచి గుణాలను అభివృద్ధి చేసుకునే ప్రక్రియ అది. ధ్యానం ద్వారా తల్లి తన చైతన్యాన్ని విస్తృతపరుచుకొని ఉన్నతీకరించుకొని ఉన్నత శక్తులతో సంబంధం నెరపగలుగుతుంది. అవి ఆమె ఆరాలోకి ప్రవేశించి పిండాన్ని ఉన్నత ఆలోచనలతోనూ దృశ్యాలతోనూ నింపుతాయి. మనోవైకల్యం ఉన్న వాళ్ళ నుండి గర్భవతులు దూరంగా ఉండాలి.